తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో టాక్సీ క్యాబ్ల బంద్కు పిలుపునివ్వగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి చర్చలు జరుపుదామని చెప్పడంతో తాత్కాలికంగా వాయిదా వేశామని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి సిర్రా దేవేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటోల అడ్డా వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఆటో కార్మికులు డ్రైవర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి చెప్పడంతో బంద్ను వాయిదా వేశామన్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5 నుంచి 6,000 రూపాయలు ఇవ్వాలన్నారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. కార్మికులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. చర్చలు సానుకూలంగా లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆటోలు, టాక్సీలు, క్యాబ్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునివ్వడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఈ నెల 10 నాడు కార్మికులతో కూర్చొని సమస్యలన్నిటి మీద చర్చిద్దాం. ఆటో కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ఆటో కార్మికులకు అన్యాయం చేకూర్చే విధంగా మేము చర్యలు తీసుకోమని చెప్పేసి నిన్న హామీ ఇవ్వడంతో వీళ్ళ బంద్ను వాయిదా ఇవ్వడం జరిగింది. అర్థంగానే అధైర్యపడొద్దని ఆదిలాబాద్ జిల్లా ఆటో డ్రైవర్లకు, కార్మికులకు చేసి ధైర్యాన్ని ఇస్తున్నది. ఈ 10 తారీఖు నాడు మనకు అనుకూలంగా చర్చ వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ